ఇది తీసుకొని ఇక్కడ ఏంటంటే ఒక కృష్ణా నది ఉంది కదా ఇక్కడ, ఇది కృష్ణా రివర్. ఈ కృష్ణా రివర్ కు దీనికి మధ్యలో ఒక సన్నటి అడ్డుకట్ట ఉంది. ఈ అడ్డుకట్టను హోల్ చేసేస్తే ఇక్కడ కనుక 350 అంటే 854 లెవెల్లో వాటర్ ఉన్నప్పుడు ఈ వాటర్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి పక్కన అంటే ఇది టన్నెల్ కంప్లీట్ అయినాక దీన్ని బ్రేక్ చేస్తారు. ఓపెన్ చేద్దాం, చిన్న మార్క్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో కట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు కట్ చేసినప్పుడు ఏమైందంటే 885 దాకా ఎఫ్ఆర్ఎల్ ఉంటుంది. ఓకే, 885. ఓకే, ఇది ఉంది 854 లో. 854 అడుగులు ఇవి, 854 అడుగులు. 854. ఇప్పుడు 854కి వచ్చినప్పుడు ఇది కట్ చేశారనుకోండి, ఇందులోకి వెళ్ళిపోతాయి వాటర్. ఇప్పుడు ఆ టన్నెల్ పూర్తయితే కట్ చేస్తారు, అది అడ్డుకట్ట ఉంది అంతే. అయితే ఒక్కోసారి ఏమవుతుంది, ఇది 80-85 పోయింది అనుకోండి, ఈ దాటేసి లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఇప్పుడు ఇది అంత లేదు, ఈ అడ్డుకట్ట కూడా 885 అంత లేదు. లేనప్పుడు ఏమైందంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి కదా, ఆ వరదలు వచ్చినప్పుడు ఈ నీళ్ళని అందులో పోయినాయి. కొత్తగా వచ్చింది అప్పుడే టన్నెల్ బోర్ మిషన్, అది మళ్ళీ డ్యామేజ్ అయ్యి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది అది రిపేర్ చేయడానికి. ఆ వరద అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఇది పూర్తయిన తర్వాత దీన్ని కట్ చేస్తారు, 854 లెవెల్లో నీళ్లు ఉంటే ఇందులోకి వెళ్ళిపోతాయి. సరే, దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రతికూల వాతావరణం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో ఇక్కడ ఎటువంటి ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది, సో ఇక్కడ ఎటువంటి సినారియోస్ ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ రాత్రి గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది, దాంతోపాటు అనేక అంశాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎటువంటి ప్రతికూల వాతావరణం ఉంది ప్రాజెక్ట్కి సంబంధించి? అంటే లోపల పోయినాకనే ప్రతికూలత ఉంది, బయట నుంచి ఏం ప్రతికూల వాతావరణం లేదు. బయట నుంచి అక్కడ వరకు అప్రోచ్ రోడ్ ఉంది. లోపల టన్నెల్ బోర్ మిషన్ లక్షణం ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అది పెద్ద ఎత్తున, అంటే దాని డయా ఎంత ఉంటుంది అంటే 10 మీటర్స్ ఉంటుంది. ఓకే, దాని హెడ్ కూడా 10 మీటర్స్ ఉంటుంది, ఎందుకంటే అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ముందు బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి సిమెంట్ ఇవి ఫిక్స్ చేస్తారు, రింగ్స్ ఫిక్స్ చేస్తారు. రింగ్స్ ఫిక్స్ చేసినప్పుడు అది 9.2 ఉంటుంది రింగ్, అది. ఓకే, అది లోపలికి పోయిన హెడ్ మళ్ళీ వెనకకు రాదు. ఓకే, ఎందుకంటే దాని డయా 10. ఈ సిమెంట్ ఇవన్నీ పెట్టిన తర్వాత దాదాపుగా 0.8 తగ్గిపోతుంది, 9.2 ఉంటుంది. 9.2 ఉన్నప్పుడు లోపలి పోయిన హెడ్ మళ్ళీ రాదిగా, అది లోపలికి పోయి ఎక్కడో ఒక దాన్ని సైడ్కు హోల్ చేసేసి దాన్ని అందులో పంపించి పనికొచ్చే పార్ట్స్ని ఇప్పుకొని రావాల్సిందే. ఓకే, ఇంకా వెనకకి రాదు అది. కాబట్టి ఎప్పటికైనా అది డిస్మాంటిల్ చేయాల్సిందే. ఇప్పుడు ఏమైందంటే లోపలికి వెళ్ళిపోయింది, వెనక పార్ట్ అంతా డ్యామేజ్ అయింది. ఇప్పుడు దీనికి బదులు కొత్త టన్నెల్ బోర్ మిషన్ రావాలి ఇంకా. ఓకే, అయితే ఎంత ఇబ్బంది అంటే ఫస్ట్ దీన్ని డిస్మాంటిల్ చేయడానికి ఒక 5-6 నెలలు పడుతుంది, వెనకకు రాదు కాబట్టి. ఓకే, ఇది తీయకుండా ఇంకో దాన్ని పంపలేము. దానికి ఆర్డర్ చేస్తే 12 నెలల నుంచి 18 నెలలు పడుతుంది, ఇది కొత్త మిషన్ ఆర్డర్ చేస్తే. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా దీన్ని చేసి తీరుతాం, ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేసి తీరుతాం అంటూ చెప్తాం. అంటే ఏ ప్రభుత్వం అయినా ఇంత ఖర్చు పెట్టిన తర్వాత 6,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత చేస్తారు, చేయకపోతే ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది. బట్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే మినిమం 3 to 4 years పడుతుంది మళ్ళీ పని మొదలు కావాలంటే. ఓకే, ఈ చిన్న పొరపాటుకు ప్రాణాలు పోయినాయి, 4 ఏళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్ పెండింగ్ పడ్డది. మళ్ళీ ఎంత లేదన్నా కూడా ఒక 2,000 కోట్ల దాకా మళ్ళీ అదనంగా భారం పడుతుంది. ఓకే, కాబట్టి ఒక 4 ఏళ్ళు పడుతుంది మళ్ళీ పనులు మొదలు పెట్టడానికే. మొదలు పెట్టినాక మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పడుతుంది అది కంప్లీట్ చేయడానికి. అంటే 6 సంవత్సరాలకు కానీ ఆ తర్వాత కూడా నీళ్ళు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఎందుకు లేదంటే దీన్ని మీరు జూమ్ అవుట్ చేస్తే నేను చెప్తాను. ఇక్కడ కొంచెం చిన్నది చేయండి. ఈ ప్లేస్లో వెలిగొండ టన్నెల్స్ ఉంటాయండి. ఈ ప్లేస్లో ఇప్పుడు ఈ ఏరియాలో చేయమంటారా? ఈ ఏరియాలో మీకు ఏంటంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, మీరు వెలిగొండ టన్నెల్స్ అని టైప్ చేయగలుగుతారు. వెలిగొండ టన్నెల్, వెలిగొండ, వెలిగొండ VLI వెలిగొండ టన్నెల్స్ ఇక్కడ. ఇప్పుడు వెలిగొండ టన్నెల్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఈ వెలిగొండ టన్నెల్స్ దగ్గర మనకు సిల్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. ఇదేమో 854 ఉంది, ఇక్కడ వచ్చేసి 840. ఓకే, అంటే ఇక్కడ వచ్చిన నీళ్ళన్నీ టన్నెల్స్లో నుంచి పూల సుబ్బయ్య రిజర్వాయర్, తర్వాత నెల్లూరు, కడప, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్ని జిల్లాలలో అక్కడ ఒక 3.5-4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆ 4 లక్షల ఎకరాలకు ఇక్కడ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉంటాయి, ఇక్కడ టన్నెల్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటే పైన 854కు నీళ్ళు అందవు.
ఓకే. కాబట్టి ఆ ప్రాజెక్టుకు నీళ్ళు అందే అవకాశమే లేదు. రైట్. సో ఒక్కసారి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి చూపెడతాను, కొద్దిగా పైకి వెళ్ళండి, కృష్ణా రివర్ ఎంబడి ఇంకా కొంచెం. ఇక్కడ మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఒక్కసారి పోతిరెడ్డిపాడు అని టైప్ చేయండి. పోతిరెడ్డిపాడు, ఓకే, పాడు రెగ్యులేటర్ రోడ్ అన్నది, రెగ్యులేటర్ రోడ్. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఫస్ట్ ఏం చేశారంటే దీన్ని ఒక టీఎంసీ తీసుకుపోవడానికి ఎన్టీ రామారావు గారు డిజైన్ చేశారు. ఇది ఎన్టీ రామారావు గారి పీరియడ్లో తెలుగు గంగ అంటే మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వడానికి, ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇవ్వడానికి ఇది 1 టీఎంసీ సరిపోతుందని చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 4 టీఎంసీలు తీసుకుపోవడానికి చాలా పెద్ద ఎత్తున, అంటే 4 + 1 5 టీఎంసీలు. ఈ 5 టీఎంసీలు లెవెల్ ఏంటంటే సిల్ లెవెల్ 841. ఓకే, అంటే ఈ 841లో 4 టీఎంసీలు ఇటు పోతూ ఉంటాయి. 1.5 టీఎంసీ ఇందాక వెలుగొండలో ఉన్న ట్విన్ టన్నెల్స్ నుంచి పోతూ ఉంటాయి. 5.5 టీఎంసీలు, 4 + 1 5 + 1.5 6.5. ఈ 6.5 కాకుండా అంద్రినీవాకు మల్యాల ముచ్చుమర్రి అని ఒకసారి టైప్ చేయండి. ఓకే, ముచ్చుమర్రి, CHUMARRI కరెక్ట్, CHU ఉన్నది, వచ్చింది ముచ్చుమర్రి. ఇక్కడ నుంచి ముచ్చుమర్రి, ఇక్కడ ముచ్చుమర్రి దగ్గర కృష్ణా రివర్. ఒకసారి జూమ్ అవుట్ చేస్తే పంపింగ్ ఉంటుంది. ఇక్కడ కృష్ణ ఇక్కడ ఉంది. ఇక్కడ ముచ్చుమర్రి దగ్గర మళ్ళీ టన్నెల్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది ముచ్చుమర్రి దగ్గర. ముచ్చుమర్రి లిఫ్ట్ అని కొట్టండి, లిఫ్ట్ లిఫ్ట్. ఇదేంటంటే అంద్రినీవాకు సంబంధించింది. ఓకే, సో గ్యాప్ ఇచ్చి LIFT ఏపీ గ్యాప్. సో ఇటువంటి సినారియోలు ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ చేపట్టే పక్షంలో ఎన్ని రోజులు అవ్వచ్చు? ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇది అప్రోచ్ కెనాల్ 4 కిలోమీటర్స్ పైన. ఒకసారి జూమ్ అవుట్. ఇది శ్రీశైలం నుంచి కృష్ణా రివర్ నుంచి డైరెక్ట్ గా అప్రోచ్ కెనాల్ తీశారు. ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఒక 40 టీఎంసీల నీళ్లు డైలీ ఒక 1/3 టీఎంసీ ఇక్కడ నుంచి లిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ తెలంగాణ సైడ్ ఏంటంటే మళ్ళీ మీరు మల్లేశ్వరం, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మల్లేశ్వరం అనే ఊరు ఉంది కదా, ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ పోతిరెడ్డిపాడు లాగానే ఇక్కడ కృష్ణా మీద కట్టి ఇది తెలంగాణలో ఉంది. ఇక్కడ నుంచి తెలంగాణ భూభాగం మీదకి వెళ్ళి ఈ కొల్లాపూర్ ఈ పక్క నుంచి ఇదంతా మైదాన ప్రాంతం. ఇది వచ్చేసి మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఇక్కడ దగ్గరలోనే మనకు ఇది కూడా పాలమూరు రంగారెడ్డిది కూడా ఇక్కడే ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇట్లా మైదాన ప్రాంతం నుంచి డైరెక్ట్ మిడ్ డిండి నక్కలగండి అన్నాం కదా, మిడ్ డిండి రిజర్వాయర్ అంటే ఈ టన్నెల్ 43-44 కిలోమీటర్లు పోయి ఎక్కడైతే నీళ్లు పోస్తుందో అట్లా ఈనంగా తీసుకుపోమని చెప్పి సుబ్బారాయుడు గారు అని కర్నూలుకు సంబంధించిన ఇంజనీరే రాజశేఖర రెడ్డి గారికి సజెస్ట్ చేశాడు ఆయన. కానీ ఎందుకో ఆయన పెడిచోన పెట్టాడు, వినలేదు. అప్పుడు అన్నాడు ఆయన ఇచ్చిన ఆల్టర్నేట్ రిపోర్ట్లో సుబ్బారాయుడు గారు ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పాడు ఆయన. 43-44 కిలోమీటర్ల టన్నెల్ ప్రపంచంలో లేదు, టన్నెల్ బోరింగ్ మిషన్తో చేయాలి, చాలా సమస్యలు వస్తాయని చెప్పాడు ఆయన, ప్రమాదాలు జరుగుతాయని కూడా చెప్పాడు. బట్ అప్పుడు 2005లో ఆయన పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి గారు. పట్టించుకొని ఈ పద్ధతిలో పోతిరెడ్డిపాడు ఎట్లయితే బంకచెర్ల దాకా డీప్ కట్ చేశారో నక్కలగండి దాకా ఇది కూడా డీప్ కట్ చేస్తూ సర్ఫేస్ కెనాల్స్ తో తీసుకుపోయి ఉంటే ఈ టన్నెల్ మనకు ఈ ప్రమాదాలు ఉండకపోయేది, అవసరం లేకపోయేది. రెండో పాయింట్ ఏంటంటే కల్వకుర్తి 800లో ఉంది, పాలమూరు రంగారెడ్డి 800లో ఉంది. రాయలసీమ ఎత్తిపోతుల పథకం జగన్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో 798లో ఉంది. మచ్చుమర్రి మల్యాల పంపింగ్ స్కీమ్స్ అని ఉన్నాయి. ఇవన్నీ 798, 830 లోపల ఉన్నాయి. తర్వాత పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందడం లేదని చెప్పి 840 దాకా ఉండట్లేదు. పోతిరెడ్డిపాడు 841లో నీళ్లు అందడం లేదని 830లో పంపింగ్ స్కీమ్ పెట్టారు. అంటే 798 నుంచి 841 వరకు ఒక 7 ప్రాజెక్టులకు నీళ్లు తీసుకపోతే అవన్నీ కలిపితే 400 టీఎంసీల పైన ఉంటాయి. మరి ఇంకా 854కు నీళ్ళు వస్తాయా? పోనీ ఇంత కష్టపడి టన్నెల్ను మళ్ళీ నిర్మించినా కూడా టన్నెల్కు నీళ్ళు వచ్చే అవకాశం కనీసం ప్రతి సంవత్సరం వరద నీరు హార్డ్లీ 30 రోజులు వస్తే ఎక్కువ. అంటే మీరు అన్నట్టుగా ఒక్కసారి ఇప్పుడు ఈ టన్నెల్ ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు వెళ్ళే అవకాశం ఉంటుందో, ఒకవేళ అంత